హలో విజేతాస్ కిచెన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీకు టేస్ట్గా సింపుల్గా బంగాళదుంప టమాటాతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సాధారణంగా బంగాళదుంప కూర అంటే అందరికీ ఇష్టమే కదా. మనందరికీ బంగాళదుంపతో ఫ్రై అయినా సరే, ఈ విధంగా కూర చేసుకున్నా సరే బాగా లాగిచ్చేస్తాం అన్నంలో వేసుకొని. అయితే సరే, ఇంకెందుకు ఆలస్యము, కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ విధంగా మనము ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఈ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ నేను 2 పెద్దవి తీసుకున్నాను. ఈ విధంగా పెద్దవి తీసుకుంటే కూర కూడా బాగా టేస్ట్ ఉంటుంది. అవి మగ్గడం కోసము ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాము. కల్లుప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, కొద్దిగా వేసుకోవాలి. ఇది మగ్గనిద్దాము 2 నిమిషాల పాటు. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. మసాలా కూర వాసన వస్తుందన్నమాట పక్కింట్లోకి మనం చేస్తుంటే. సరే, ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా. మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు ఎప్పుడైనా సరే కూర చేసినప్పుడు ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఈవెన్గా కట్ చేసుకుంటేనే మనకి కూర ఈ విధంగా ఉంటుంది. వాటర్లో యాడ్ చేసుకోకపోతే ముక్కలు నల్లగా అయిపోతాయి. సమానంగా కట్ చేసుకోపోయినా సరే కూర ఈక్వల్గా మనకు ఉడకదు. సరే చూడండి, ఇక్కడ మనకి కూర బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు నేను ఇక్కడ 3 తీసుకున్నాను. బంగాళదుంపలు 1/2 కిలోకి 3 మీడియం సైజు టమాటాలు మనకి సరిపోతాయి అన్నమాట. ఇక్కడే కూరకు సరిపడా కారము, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి టమాటాలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచినట్లయితే మనకి ఈ విధంగా కూర మగ్గిపోతుంది. మనకి గ్రేవీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు గ్రేవీతో చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే పోసిన నీళ్ళు కూడా బాగా మగ్గిపోతుంది, కూర కూడా ఉడికిపోతుంది మొత్తము. ఇప్పుడు మనకి కూర సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట. ఈ కూర మనకి వేడివేడిగా అన్నంలో కానీ, నాన్స్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది. పర్టికులర్గా అయితే ఉట్టిగా పలావ్ చేసుకున్నప్పుడు ఈ బంగాళదుంప తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి రెసిపీ. సరికొత్త రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.